అదంతా లెగసీనా? టోటల్ లెగసీ ఇంకా క్లియర్ చేయాలి. 15 acres ప్రాసెస్ చేయాలి. ఈ పక్క ఎంత ఉంది? ఈ ప్రాసెస్ చేస్తున్నారు. ఇది గ్రౌండ్ కింద శాండే కదా, మట్టే కదా? సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేశాను. హార్డ్ మోడల్ 2.5 మీటర్ డెప్త్ మనకి 25 టన్ ఇక్కడే తీయాల్సిన అవసరం లేదు. బాడీ ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది సార్. సర్వే వచ్చి చేస్తాం. చూడటానికి సార్ రైట్ సైడ్ వచ్చేస్తాను. అటుపక్క వచ్చేసి వీళ్ళు చేశాను. నాకు 30 రోజుల్లో మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. 30 రోజులు వేస్ట్ అవుతున్నాను. వాళ్ళ డేట్ అంతా 7th క్లియర్ అయిపోవాలి. క్లియర్ అయిపోవాలంటే మిగతా 50,000 రూపాయలు 30 రోజులు అంటే రోజు చేయాలంటే అటు పెట్టుకుంటే కదా మీరు అవి వస్తాయి. అందరికీ నమస్కారాలండి. అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, ప్రజల మీద చెత్త పన్నేసింది. కానీ లక్షల కొదలి చెత్తని వదిలేసిపోయింది. మొత్తం 153 లక్షల చెత్తని గత ప్రభుత్వం వదిలేసిపోయింది. అయితే 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ఆ రోజు మా డిపార్ట్మెంట్కి ఒక ఆదేశం ఇచ్చారు. మొత్తం ఈ రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్ అబవ్ ఎంత చెత్త ఉందంటే 85 లక్షలు చెప్పాం. వారు మొత్తం చెత్త అడిగారు. మేము ఆ రోజు గ్రౌండ్ లెవెల్ అబవ్ ఎస్టిమేట్ చేస్తే 85 లక్షలు చెప్పాం. అయితే అక్కడికక్కడ ఆదేశించారు. ఈరోజు 2024 అక్టోబర్ 2వ తేదీ మీరు ఎప్పుడు లోపల పూర్తి చేస్తారంటే 2-3 సంవత్సరాలు పడుతుందన్న. కాదు నాకు 1 సంవత్సరం లోపల 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేయాలంటే మా అధికారులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం మొన్న 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల చెత్తని యాక్చువల్గా ట్రీట్ చేసి బయటికి పంపించేశారు. నిన్నటికి తీసుకుంటే నిన్న సాయంకాలానికి 115 లక్షల టన్నులు తీశారు. అంటే గ్రౌండ్ లెవెల్ మీద కింద కొన్ని ఏరియాలో 4 మీటర్ల లోతులు ఉన్నాయి, కొన్ని ఏరియాలో 3 మీటర్లు. ఇప్పుడు రాజమండ్రి ఆ ఏరియాలో తీసుకుంటే 4 మీటర్లు 5 మీటర్లు, ఒక దగ్గర 7 మీటర్ల లోతు వేస్తున్నారు. సరే భూమి లెవెల్ ఉండే కిందంతా వదిలేసి పైన రాఫ్టింగ్ చేసేస్తామంటే భూమి లోపలే వదిలేస్తే దానివల్ల చుట్టూ ఉన్న వాటర్ పొల్యూట్ అయిపోద్ది. కాబట్టి ఒక కేజీ కూడా ఎక్కడ ఉండకూడదు, మొత్తం తీసేయమని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మొత్తం 153 లక్షల టన్నులు తేలింది. దాని మీద ఎంతో వేగవంతంగా ఈరోజు రాష్ట్రంలో టెండర్లు పిలిచి అధికారులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా వీలైనంత వరకు మే ఎండింగ్ మ్యాక్సిమం జూన్కి అయిపోయేటట్టుగా, మళ్ళా వర్షాకాలం వచ్చేటట్టుగా లోపల అయ్యేటట్టుగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు నెల్లూరులోని దొంతాల్ సైట్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇక్కడ సైట్లో దాదాపు 50 సంవత్సరాలు చేస్తున్నాను నాకు తెలిసే.
దానికి ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు. ఆ సైట్లో ఆల్మోస్ట్ 6,73,000 చెత్తని యాక్చువల్గా ఇటు ఉంటే దాదాపు మెజారిటీ వాళ్ళు ప్రాసెస్ చేశారు. మరొక 65,000 70,000 యాక్చువల్గా ప్రాసెస్ చేయాల్సింది. అది కాకుండా మళ్ళా గ్రౌండ్ లెవెల్ ఎస్టిమేట్ చేస్తే మరొక 1,00,000 దాకా ఉండొచ్చు అని ఎస్టిమేషను. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉండే మొత్తం నెల్లూరులోని దొంతాల్లో ఉండే మొత్తాన్ని వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ లో పూర్తి అయ్యేటట్టుగా, ఎందుకంటే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేసాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జిందాల్ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ మనుషుల్ని పెట్టి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా 2 years లోపల కంప్లీట్ అయితే నెల్లూరు జిల్లాకి సరౌండింగ్స్లో 100 కిలోమీటర్లో ఉండే ఈ యొక్క ఏదైతే చెత్త ఉందో, చెత్త అయితే అటు హోటల్లో కావచ్చు, హౌసెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, మొత్తం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పోతుంది. అక్కడ బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అలాంటి సిస్టమ్ని రాష్ట్రంలో 2014-19లో 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. 2019 ప్రభుత్వం మారేటప్పటికి విశాఖపట్నం, గుంటూరు అడ్వాన్స్లో ఉండే కంప్లీట్ అయినాయి. మిగతా అన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళీ అన్నీ స్టార్ట్ చేయమంటే మరొక 6 ప్లాంట్లకి టెండర్లో 4 ప్లాంట్లకు పిలిచేసాం, అయిపోయింది. మరొక 2 ప్లాంట్లు కేంద్ర ప్రభుత్వంకి పంపించున్నాం, అటు విజయవాడ అండ్ తిరుపతి. ఆల్రెడీ గుంటూరులో ఒక ప్లాంట్ పెట్టాం, విజయవాడ గుంటూరుకి. అయితే ఎక్సెస్ అయిపోయినందువల్ల గుంటూరులోది విజయవాడలో మరొక ప్లాంట్ పెడుతున్నాం. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ మొత్తం 8 ప్లాంట్ ద్వారా రోజు ప్రొడ్యూస్ అయ్యే 7,000 టన్నులు 6,500 టన్నులు బర్నే వీటి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ప్లాన్ చేసాం. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే అటు చైనా, జపాన్, సింగపూర్, మలేషియా తీసుకుంటే ఒక చైనాలో 1,100 ప్లాంట్లు ఉన్నాయి, 1,100 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. జపాన్లో 1000 ఉన్నాయి. అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ దే ఆర్ ఇన్ అడ్వాన్స్. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని యూటిలైజ్ చేయమంటారు. ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్రంలో ఫైనల్గా రాబోయే 2 సంవత్సరాలు 8 ప్లాంట్లు ఉంటాయి. 8 ప్లాంట్ల ద్వారా మోస్ట్ ఆఫ్ ది వేస్ట్ యాక్చువల్గా డిస్పోజ్ కావడం జరుగుతుంది.